దేవుని స్తోత్రం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఏదైనా వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనములు. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు వారు ఈ కార్యక్రమ వీక్షణ కొరకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్న విధానం కొరకై నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం ఉదయము మరియు సాయంత్రం కూడా వస్తుంది. ఉదయం ఒక మెసేజ్, సాయంత్రం ఒక మెసేజ్ కాదు, కానీ ఉదయకాలపు మెసేజ్ రిపీట్ అయ్యి అనగా పునరావృతం చేయబడుతుంది, రిపీటేషన్ వేయబడుతుంది. ఉదయం ఇచ్చిన అదే మెసేజ్ ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు వచ్చినటువంటి అదే మెసేజ్ సాయంకాలము 4 గంటల నుంచి 4:30 వరకు ప్రతిరోజు. కాకపోతే ఒక శనివారం మాత్రం 3:30 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని మిస్ కాకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. ఈ సందేశాన్ని మీరు వినాలి, ఈ సందేశంలో అవసరమైనటువంటి సత్యాలను మీరు గ్రహించాలి. ఆ సత్యాల ద్వారా మీ జీవితాలను చక్కబెట్టుకొని స్వర్గం వైపుగా అడుగులు వేయాలి అనేది నా యొక్క ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 1330 సందేశాలకు పైగా, ఎపిసోడ్లు పైగా చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా సహాయం చేస్తాడని నేను భావిస్తున్నాను. యోహాను సువార్త సందేశాలు అయిపోయినాయి. అపోస్తుల కార్యాల్లో ఉన్నాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము ముగింపులో మనం ఉన్నాం. ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయం అనగానే ఆర్థిక సహాయం అని కాదు, మీ ప్రార్థనా సహాయాన్ని, ఆత్మీయ సహాయాన్ని కోరుకుంటున్నాను. మీరు మా కొరకు ప్రతిదినము ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం టైం స్పెండ్ చేసి మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతి ఆదివారపు సందేశపు లైవ్లు అందుబాటులో ఉండాలంటే ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి మెసేజ్ నుంచి 50 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉన్నటువంటి సందేశం, ఫుల్ మెసేజ్ లేకపోతే వివరణతో కూడుకున్నటువంటి సందేశం అందుబాటులో ఉంది. ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం. కనుక హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే యాక్సెప్ట్ చేయబడుతుంది, మీకు లింక్ అందుతుంది. ఆ సందేశాన్ని కూడా మీరు చూడొచ్చు. ఆ సందేశంలో దాని ఇంగ్లీష్ మరియు తెలుగు అవుట్లైన్స్ వేస్తాను. అంతేకాకుండా 7 క్వశ్చన్స్ ఇస్తాను. దాన్ని ఇంకా స్టడీ చేయడానికి మనకు అది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, లేవడం, రైజింగ్, లేపబడేటువంటి అనుభవం. పడిపోయిన వ్యక్తి పడిపోయిన స్థితిలోనే ఉండకూడదు, పడిపోయిన స్థితిలోంచి పైకి లేవాలి. అవును, పడిపోయిన వాళ్ళు కొంతమంది లేవలేకపోవచ్చు, కానీ దేవుడు లేపడానికి సమర్థుడు. రోమాపత్రిక 14వ అధ్యాయంలో అదే రాయబడింది. పరమ యజమానుడైనటువంటి ప్రభు తన దాసులు ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, యవనస్తులైనా వృద్ధులైనా సరే, వారిని లేపడానికి, భౌతికంగా లేపడానికి భౌతికమైన మనుషులు వస్తారు, కానీ ఆత్మ సంబంధంగా లేపడానికి ఆత్మ యొక్క సహాయము మనకు అవసరం. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. లేపబడాలి, లేపబడడం, రేపబడడం అనేటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. లేపబడడం అనే దాని గురించి ఆలోచించినప్పుడు పోల్చుకోవడం నుంచి, కంపారిజన్ అనే ట్రాప్లో నుంచి, వాళ్ళకన్నా మేము, మాకన్నా వాళ్ళు, లేకపోతే వీళ్ళందరికన్నా నేను అనేటువంటి ఆ భావనలో నుంచి అపోస్తుల కన్నా నా పర్లేదు, నా పరిచర్య మెరుగ్గా ఉందని పిలుపు అనుకోవడం కానీ, ఏంటి నా పరిచర్య వాళ్ళ పరిచర్య కన్నా కాస్త తక్కువగా ఉందని కానీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయినా సుపీరియారిటీ కాంప్లెక్స్ అయినా, ఈ రెండిట్లో ఏదైనా న్యూనతాభావమైనా కానీ, అధికమైనటువంటి ఊహా సంబంధమైనటువంటి భావన అయినా కానీ అది కరెక్ట్ కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. కాబట్టి 2 కాంప్లెక్స్తో సమస్య. ఈ కాంప్లెక్స్లకు దూరంగా ఉండి క్రీస్తులోకి వద్దాం. లెట్స్ కమ్ from complexes to Christ. Let's come from either superiority or inferiority complex and come to Christ. That's our resting place, that's our city of refuge అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ అధ్యాయంలో
4 సందర్భాల్లో లేపబడ్డం అనే దాన్ని మనం గమనించాం. రైజింగ్, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, రైజ్, లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగు వచ్చింది అని యెషయా గ్రంథం 60 రాయబడింది. లెండి, మనం వెలుగుము, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, లెట్స్ గో టు ద క్రాస్ ఎక్స్పీరియన్స్. శిలువానుభవానికి రండి, శ్రమానుభవానికి రండి, గవిని వెలుపటికి రండి అనేటువంటి పిలుపు. అది లేవండి అనేటువంటి పిలుపు. రెండవదిగా పశ్చాత్తాపపడకపోవడం అనేటువంటి పరిస్థితిలోంచి మనం లేవాలి. బెతస్దా కోనేటి దగ్గర కుప్పలుగా గుంపులుగా జనాలు పడిపోయినారు. రోగులైన వాళ్ళు పడిపోయినారు. ఆరోగ్యవంతులు పడిపోయే అవకాశం లేదు. గుడితనం వల్ల, మూగతనం వల్ల, ఊచకాలు, ఊచ చెయ్యి, లేదా ఇంపార్టెన్సీ ఏదైనా కావచ్చు, వీటి వల్ల మనిషి పడిపోయిన స్థితిలో ఉన్నాడు. భౌతికమైనటువంటి పరిస్థితుల ద్వారానే కాకుండా ఆత్మ సంబంధంగా వ్యాధుల చేత పీడించబడి పడిపోతున్నాడు. రోగశయ్య మీద పడిపోతున్నాడు. తన కాట్ మీద, తన బెడ్ మీద తాను పడిపోతున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని లేపాలనుకుంటున్నాడు. మరణశయ్య, రోగశయ్య, ఈ శయ్యలలో నుంచి దేవుడు మనల్ని లేపాలనుకుంటున్నాడు. లేవాలి. పాపపు శయ్యలో నుంచి మనం లేచి మనం ప్రభువు కొరకు జీవించాల్సినటువంటి అవసరత ఉంది. మూడవదిగా మనం ఆలోచిస్తే వరముల యొక్క వినియోగం, యూటిలైజేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్. అపోస్తలులు వచ్చారు, తల మీద చేతులు ఉంచారు, ఇంపార్టేషన్ జరిగింది, బాగుంది, అంతా వెరీ గుడ్. కానీ గారడి సీమోను టెంప్ట్ అయిపోయాడు, శోధించబడ్డాడు. ఈ వరం నాకుంటే బాగుండేదే, నాకుంటే నేను ఇంకా సమరయ్యని కవర్ చేసిండేవాడినే, సమరయ్య మొత్తం సాచ్యురేటెడ్గా ఏదో చేసిండేవాడినే. ఫిలిప్ పాస్టర్ అటాక్ చేస్తున్నాడు, నేను కలిసి చేస్తే ఇంకా ఎక్కువ జరిగి ఉండేది కదా. ఫిలిప్ పాస్టర్ గారికి లేనిది నాకేదైనా దొరికితే బాగుంటుంది కదా. అనుచరుడే, కానీ ఆత్మీయుడైనటువంటి నాయకుని కన్నా అధికంగా వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. లూసిఫర్ అనబడినవాడు యెషయా గ్రంథము 14వ అధ్యాయం ప్రకారం, లేదా యెహెజ్కేలు గ్రంథము 28ని ఆధారంగా చేసుకొని దేవుని కన్నా ఎక్కువగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. హీ వాంట్ టు గో బియాండ్ గాడ్స్ థ్రోన్. అక్కడే అతని పతనావస్థ జరిగింది. దేవుని స్తోత్రం. అతను ఇలా ప్లాన్ చేశాడు అని కాదు, ఇలాగా వెన్ హీ వాస్ థింకింగ్. ఈ థింకింగ్ కొన్నిసార్లు మనల్ని స్టింకింగ్లోకి నడిపిస్తుంది. ఈవిల్ థింకింగ్ ఆల్వేస్ లీడ్స్ టు స్టింకింగ్. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. దేవుడు మనకిచ్చిన స్థానమానాల్లో సంతృప్తి కలిగి ఉందాం. ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే మనం సంతోషంగా ఉందాం, సంతృప్తి కలిగి ఉందాం. నాకేదో ఇంకా లేదు, ఇంకా దొరకలేదు, నేను ఇంకా సువార్థికుణ్ణేనా, నేను ఇంకా సంఘ కాపరినేనా, నేను అపోస్తులను ఎప్పుడవుతాను, ప్రవక్తను ఎప్పుడవుతాను, హయ్యర్ కాలింగ్ ఎప్పుడు వస్తుంది అని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ సర్వ్ ఫెయిత్ఫుల్లీ, గాడ్ విల్ ఎలివేట్ యూ. నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు, నేను ఆరంభ దినాల్లో సువార్థికునిగా ఉన్నాను, తర్వాత మెల్లగా సంఘ కాపరినాను, తర్వాత ఒక దేవుని యొక్క అపోస్తలుడిగాను, ప్రవక్తగాను అటు ఇటు వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి ప్రభు నాకు సాయం చేశాడు. గాడ్ స్లోలీ, స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు, ఉన్నతమైన పిలుపులోకి తీసుకుని వెళ్తాడు. మళ్ళీ ఉన్నతమైన పిలుపు, తక్కువ పిలుపు అని నేను వేరుగా చేసి మాట్లాడడం లేదు. హయ్యర్ కాలింగ్ ఉంది, అపోస్టలిక్ కాలింగ్ ఉంది, ప్రొఫెటిక్ కాలింగ్ ఉంది. అపోస్తులు, ప్రవక్తులు అనేటువంటి పునాది, వాళ్ళు ఫౌండేషనల్ ఆఫీసర్స్, ఫౌండేషనల్ గిఫ్ట్స్. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు, వర్క్ ఎస్టాబ్లిష్ అవుతుంది, బిల్డ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా ప్రార్థనా రాహిత్యము నుంచి మనం లేవాలి. బాబు, నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది, నేను ఆత్మలో చూశాను. ఐ కుడ్ రియలైజ్ ఇన్ మై స్పిరిట్. కాబట్టి ఒక పని చేయి, ప్రార్థన చేయి. ఈ శాపాలు, ఈ తెగుళ్ళు, ఈ ఉగ్రత ఏది నీ మీదకి రాకుండా ఉండునట్లు ప్రార్థన చేయరా బాబు అని గారడి సీమోనుతో పేతురు, యోహానులు, లేకపోతే ప్రాముఖ్యంగా పేతురు అంటే, నా కోసం మీరే వేడుకోండి. నువ్వేం చేస్తావు విశ్వాసిగా? సేవకుడు చేస్తూ ఉన్నప్పుడు, సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సేవకుడు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు విశ్వాసిగా, సంఘ సభ్యుడిగా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు శరీరములో అందరూ పనిచేయాలి. సేవకుడు పనిచేయాలి, సామాన్య సభ్యుడు పనిచేయాలి.
లీడర్ పనిచేయాలి, లైటీ పనిచేయాలి, లేమన్ పనిచేయాలి. వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినప్పుడు ఈ శరీరంలో ఏ అవయవము పని చేయకుండా ఉంటే అది అంగవైకల్యం కిందనో లేదా పక్షవాతం కిందనో ఎంచబడుతుంది. కానీ శరీరం అంతా చక్కగా పనిచేసినప్పుడు ఆరోగ్యవంతుడని, దృఢంగా ఉన్నాడని, యవనస్తుడని ఇలా సాక్ష్యం చెప్పవచ్చు. అతడు వివాహ జీవితంలో ప్రవేశించడానికి కూడా యోగ్యుడిగా ఎంచబడతాడు. తెలిసి అంగవైకల్యం గల వానికో తమ కుమారునో లేదా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడానికి ఎవరు సిద్ధపడరు. శారీరక ఆరోగ్యం ప్రాముఖ్యం, ఆత్మీయ ఆరోగ్యం మరింత ప్రాముఖ్యం. సరే, ఏదేమైనప్పటికీ నా కొరకు మీరు వేడుకోండి. ఈ రోజుల్లో కూడా చాలామంది పరాన్న జీవులైన క్రైస్తవులు, పారాసైట్ క్రిస్టియన్స్, ప్రేయింగ్ క్రిస్టియన్స్ కాదు, ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడేవాళ్ళు. స్తోత్రం. ఎవరైనా స్వస్థత వరం కలిగిన వాళ్ళు, ప్రవచన వరం కలిగిన వాళ్ళు విదేశీయులు వచ్చారంటే వాళ్ళు వెనకాల కుప్పలు తిప్పలుగా పోతున్నారు. మీరు ప్రార్థించిన కార్యం జరుగుతుంది. మీరు ప్రార్థించాలి, మీరు అడగాలి. మీ పక్షాన ఎవరు అడగాల్సిన అవసరం లేదు. మీరు మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. ఒకరితో ఒకడు కలిసి ప్రార్థన చేయండి. సంఘ పెద్దల్ని పిలిపించి ప్రార్థన చేయండి. ఇన్ని స్టెప్లు చెప్పబడ్డాయి. దాన్ని వదిలేసి ఎంతసేపటికి ఎవరో ఒకరి చేత ప్రార్థన చేయించుకున్నట్టు ఆయన 8 రోజులు ఉపవాసం ఉన్నాడట, యెరూషలేములోంచి నీళ్లు తెచ్చాడంట, నూనె తెచ్చాడంట, మట్టి తెచ్చాడంట అని చెప్పేసి ప్రజలు వెర్రి విశ్వాసాల్లోకి వెళ్తూ ఉండడం విచారకరం. కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు మనం లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దురభిప్రాయాల్లో పడిపోయి ఉన్నామో వాటన్నిటి నుంచి మనము దుమ్ము దులుపుకొని వి షుడ్ రైజ్ ఫ్రమ్ ఆల్ అవర్ ట్రెడిషన్స్, ఆల్ అవర్ మిస్కాన్సెప్షన్స్. మన యొక్క దురభిప్రాయాలు అంతేకాకుండా దేవోక్తులుగా చెప్పబడుతున్నటువంటి మనుష్య కల్పితమైనటువంటి కార్యాలు, ఆచారాలకి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 17. స్తోత్రం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. స్తోత్రం. As soon as Peter and John arrived, they laid their hands on the Samaritan believers. Samaritan believers అని రాయబడింది. Christians at Samaria అని ఉండాలి. One after another, and the Holy Spirit fell and filled each one of them. స్తోత్రం. గ్రీక్లో రాయబడింది they took hold of the Holy Spirit. That is, power of the Holy Spirit came upon them and filled them. అనగా వారు పరిశుద్ధాత్మను పట్టుకోగలిగారు, పరిశుద్ధాత్మ శక్తిని పట్టుకోగలిగారు అని గ్రీక్ టెక్స్ట్లో రాయబడింది, మూల భాషల్లో రాయబడింది. అపోస్తులు వచ్చారు, చేతులు ఉంచారు. ఇంతకుముందు గారడి సీమోను లేకపోతే వీళ్ళందరూ అనేక మంది బాప్తీసాలు తీసుకుని వచ్చినప్పుడు, అక్కడ రివైవల్ జరిగినప్పుడు, అక్కడ ఒక ఉద్యమం జరిగినప్పుడు ఫిలిప్పు గారు అలాగే చేతులు ఉంచలేదు అని మనం ఖచ్చితంగా చెప్పడం లేదు. అపోస్తులు చేతులు ఉంచారు, అథారిటీ కలిగిన వాళ్ళు. అలాగని ఫిలిప్పుకు అథారిటీ లేదని కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి అథారిటీ ఉంది, ప్రతి వ్యక్తికి అధికారం ఉంది. స్వస్థతా వరం కలిగిన వాళ్ళకి కాదు అధికారం, ప్రవచన వరం కలిగిన వాళ్ళకి మాత్రమే కాదు అధికారం. దేవుని వాక్యంలో రాయబడి దేవుని బిడ్డగా నీకు అధికారం ఉంది. ఏం అధికారము? కుమారత్వపు అధికారము, పుత్రత్వపు అధికారం. ద పవర్ ఆఫ్ ది అడాప్షన్, ద పవర్ ఆఫ్ ది సన్షిప్. అనగా యోహాను సువార్త 1:12 తనను విశ్వసించిన వారందరికీ దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది. అదొక అనుభవం అని కాదు, అది అధికారం, ఇట్స్ అథారిటీ. ఇక ధైర్యంగా అడగొచ్చు, నిలదీయచ్చు, దేవా నాకెందుకు ఇవ్వవు, నన్ను ఎందుకు బాగు చేయవు, నా పరిస్థితులు ఎందుకు చక్కబెట్టవు. అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు దేవుడు తన కుమారుని ఆత్మను మనకు ఇచ్చాడు, హోలీ స్పిరిట్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనకు ఒక అధికారం ఉంది. అధికారము లేని వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తాం. మనకు అధికారం లేదు, ఎవరో ఒకరికి కొంతమందికి అధికారం ఉందని మనం భావిస్తున్నాం. నేను
లోకాన్ని జయించానని ప్రభు చెప్పాడు. అంతేకాకుండా నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఎప్పుడు? పునరుత్థానుడైన తర్వాత ఆరోహణకు ముందుగా యేసు ప్రభు 40 రోజుల పరిచర్య కాలంలో ఆయన చెప్పినట్టు మాట, శిష్యులతో చెప్పినట్టు మాట, వాళ్ళని ఎవాంజలిజం కోసం, శిష్యత్వం కోసం పంపడానికి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి తెలియజేసిన విషయం, గ్రేట్ కమిషన్ని తెలియజేశాడు. పరలోకములోను భూలోకములోను, నేను వెళ్ళబోతున్న పరలోకములోని కాదు, నేను వెళ్ళబోతున్న పరలోకంలో ఆల్రెడీ అధికారాలు ఉన్నాయి, నాకు అక్కడ అవకాశం లేదు. భూలోకంలో నాకు అవకాశం ఉందని, పరలోకములోను భూలోకములోను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. సర్వాధికారము ఆయనకు ఉంది. స్తోత్రం. భూమి మీద ప్రతి పరిస్థితిని ఆయన కంట్రోల్ చేయగలడు. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ఆయన తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు అని. మాట చేత కలుగు చేశాడు, మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. హీస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ త్రూ ద వర్డ్. కంట్రోలింగ్. స్తోత్రం. తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అంతేకాకుండా తాను మాట చేత కలుగు చేసినటువంటి నిర్మించాడు, నియంత్రిస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. హీఈస్ originating or he generated and he operated and finally he would destroy. దేవుని స్తోత్రం. గాడ్ అంటేనే జనరేటర్ అని, ఆపరేటర్ అని, డెస్ట్రాయర్ అని, GOD అనే మాటల ద్వారా కొంతమంది వివరణలు ఇస్తుంటారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు తన మహత్తు కలిగినటువంటి మాట చేత, హిస్ పవర్ఫుల్ వర్డ్ చేత, అనగా కుమారుని చేత. స్తోత్రం. పూర్వమందు నానా కాలముల యందు నానా సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాను. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు పుత్రుని ద్వారా నియంత్రిస్తున్నాడు. ఇప్పుడు మాటలు కాదు, నియంత్రణ, కంట్రోల్. ఇప్పుడు గైడెన్స్. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు తన వాక్యం ద్వారా జరిగించేటువంటి కార్యాలు మనం ఆలోచిస్తున్నాం. 8వ అధ్యాయం 17వ వచనం మన మూల వాక్యంలో మనం చదువుకున్నాం. వారు తమ చేతులను అక్కడ ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు. ఎస్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మిగతా 10 మంది అపోస్తులు అక్కడ ఉన్నారు, లేకపోతే 9 మంది అపోస్తులు అక్కడ ఉన్నారు, అదే 10 మంది వేసుకోండి. ఈ ఇద్దరు మాత్రం వచ్చారు. ఇద్దరికి ఎంత అధికారం ఉందో వాళ్ళకు కూడా అంతే అధికారం ఉంది. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? అపోస్తులందరికీ కూడా అధికారాన్ని అపోస్తులందరికీ అపోస్తుడైనటువంటి యేసు ప్రభు ఇచ్చాడు. నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి అధికారాన్ని బట్టి నేను చెప్తున్నాను. బతిలాడుకుంటున్నాను అని కాదు, ఆజ్ఞాపిస్తున్నాను. గో ఇన్ టు ద వరల్డ్, ఎంటర్ ఇన్ టు ద వరల్డ్, రీచ్ మెనీ విలేజెస్, మెనీ టౌన్స్. వెళ్ళండి, మీరు స్వార్థను ప్రకటించండి, శిష్యత్వాన్ని చేయండి, బాప్తిజాలు ఇవ్వండి. వీటి ఫలితంగా సంఘ స్థాపన జరుగుతుంది, స్థానిక సంఘాల నిర్మాణం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు సార్వత్రిక సంఘం యొక్క సువిశాలతను మనం అర్థం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగించే మార్పులు. పరిశుద్ధాత్ముడు మార్పులు కలుగు చేస్తాడు. శక్తిహీనుడైన ఒకరిని శక్తిమంతుడిగా చేస్తాడు. బలహీనుడైన ఒకరిని దేవుడు బలవంతుడిగా మారుస్తాడు. ఆయన శక్తి కలిగిన ఆత్మ కనుక ఆయన వచ్చినప్పుడు బలవంతులు అవుతారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో వాళ్ళు బలహీనుడు, 2వ అధ్యాయం నుంచి వాళ్ళు బలవంతులు. దేవుని స్తోత్రం. తర్వాత అధ్యాయంలో బందీలయ్యారు, క్రీస్తు కొరకు బందీలయ్యారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు బలహీనుడివి కావచ్చు, నువ్వు శత్రువు కావచ్చు, నువ్వు పాపివి కావచ్చు, అది నీ ఓల్డ్ స్టోరీ. నీకు కొత్త స్టోరీ ఉంది. నువ్వు శత్రువు కాదు, నువ్వు మిత్రుడివి. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు బలవంతుడివి. నువ్వు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడివి. స్తోత్రం. పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడు, క్రీస్తుని ఎరిగిన తర్వాత జరిగిన మార్పుల తర్వాత మరొక స్టెప్, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు. పేతురు యోహాన్లే రావాలి అంటే అన్ని చోట్లకి వాళ్ళు రాలేదు.
వాళ్ళకి పరిమితులు ఉన్నాయి. దే డైడ్, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ప్రభువునందు నిద్రించారు. తర్వాత తరంలో కూడా ఇంపార్టేషన్ అనేది జరుగుతూనే ఉంది. దైవజనుడు చేతులు ఉంచినప్పుడు అనేకులు ఆత్మాభిషేకానికి గురవుతున్నారు. పరిశుద్ధాత్మను విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. సమరయలో ఉన్నటువంటి న్యూ బిలీవర్స్ కోసం, కొత్త విశ్వాసుల కోసం అపోస్తులు వచ్చి వాళ్ళ యొక్క ఆత్మీయ అవసరతను గుర్తించి, వీళ్ళకి ఇప్పుడు ప్రసంగాలు కాదు కావాల్సింది, వీళ్ళకి ఇప్పుడు పరిచర్యలో పాత్ర కాదు కావాల్సింది, వీళ్ళకి ఇప్పుడు పాటలు కాదు వాళ్ళకి కావాల్సింది, వీళ్ళకి కావాల్సింది పరిశుద్ధాత్మ కావాలి. సమరయ విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు అవసరమైనట్లుగా ఈ అంత్య దినముల్లో సంఘాల్లో, స్థానిక సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్ముని యొక్క అవసరత ఉంది. దేవుని వ్యక్తిగా నువ్వు ఎరిగావు, కానీ దేవుని వ్యక్తిగా నీలో నువ్వు కలిగి ఉండాలి. యు నో లార్డ్, యు నో గాడ్, బట్ యూ షుడ్ పొజెస్ హిమ్ ఆర్ యూ షుడ్ అలౌ హిమ్ టు డ్వెల్ ఇన్ యూ. నీలో నివసించడానికి అనుమతించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగేటువంటి మార్పుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 4వ వచనంలో రాయబడింది, చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి. చూడండి, ద ఫస్ట్ చేంజ్ దట్ హోలీ స్పిరిట్ బ్రింగ్స్, పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చే మార్పు శిష్యత్వము నుంచి సువార్థీకరణలోకి నడిపిస్తాడు, లేదా స్వార్థీకరణలోంచి శిష్యత్వంలోకి. అప్పుడు దాకా యెరూషలేములో మందిరంలో ఉన్నారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్పుకుంటూ గడిపించాడు. బ్రదర్ ఏం జరిగింది, సిస్టర్ ఏం జరిగిందని సాక్ష్యాలు చెప్పుకోండి, నాకు ఇలా జరిగింది సిస్టర్, నాకు ఇలా జరిగింది బ్రదర్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది, అక్కడ ఒక ఖాళీ ఏర్పడింది. అక్కడ వాళ్ళు స్వార్థికులుగా మారారు. వాంటెడ్ ఎవాంజలిస్ట్ అనేటువంటి ప్రకటన చూసి స్పందించిన వాళ్ళు కాదు, అటువంటి ప్రకటన లేదు అక్కడ. వాంటెడ్ పాస్టర్స్, మా చర్చికి పాస్టర్ లేడండి అనేటువంటి పరిస్థితి కాదు. సమరయలో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఎవరైనా పాస్టర్లు గారండి అనే పిలుపు ఇస్తే కాదు, వాళ్ళని దేవుడు రేపాడు. వాళ్ళు శిష్యత్వపు అనుభవంలో, అపోస్తల పాదాల దగ్గర కూర్చున్న అనుభవంలోంచి ఇప్పుడు సువార్త వాక్యాన్ని, యేసుక్రీస్తును, తాము అంతకాలము అనుభవించినటువంటి యేసుని అంతకాలం అనుభవించిన సువార్త శక్తిని ప్రజలతో పంచుకోవడం ఆరంభించింది. పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక అనుభవంలోంచి మరొక అనుభవంలో తీసుకువెళ్తాడు. శిష్యత్వపు అనుభవంలోంచి సువార్థీకరణ అనుభవంలోకి ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకొని 4 గోడల మధ్యలో ఉంటారని కాదు, శక్తిని పొందుకొని మీరు సాక్షులు అవుతారు, హతసాక్షులు అవుతారు, మార్టీర్స్ అవుతారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చే మార్పుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన మన పనిని మారుస్తాడు. హీ చేంజెస్ అవర్ వర్క్. మనం ఏం చేస్తున్నామో దాన్ని తన చిత్తానుసారమైన విధానంలో చేయడానికి ఆయన పనిని మారుస్తాడు. హీ చేంజెస్ ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి. 6వ వచనం మనం గమనించినట్లయితే, జనసమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా. చాలండి, పిలుపు మీద లక్ష్యం ఉంచాడు. దానికి ముందుగా జరిగిన విషయం 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి ఎనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. చూడండి, ముందేమో గారడి సీమోను లక్ష్య పెట్టారు, తర్వాత పిలుపు లక్ష్య పెట్టారు. ఒక చెడు వ్యక్తిని మొదట లక్ష్య పెట్టారు, తర్వాత ఒక మంచి వ్యక్తిని, ఒక లౌకికమైన వ్యక్తి మీద లక్ష్యం ఉంచినటువంటి వాళ్ళు మెల్లగా ఒక ఆత్మీయుని మీద లక్ష్యం ఉంచడం ఆరంభించారు. ఈ రోజులో కూడా మనుషులు రకరకాల మనుషుల మీద, నకిలీ ప్రవక్తల మీద, నకిలీ బోధకుల మీద లక్ష్యం ఉంచుతున్నారు. నిజ బోధకుల మీద లక్ష్యం ఉంచాల్సినటువంటి సమయం.
పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మన పనిని మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మన లక్ష్యాన్ని మారుస్తాడు. ఎవరి మీద నువ్వు దృష్టి పెట్టావు? ఎవరి మీద దృష్టి పెడుతున్నావు? మనకు అనుకూలమైన వాళ్ళు, దురద చెవులు కలిగిన వారై, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. దురద చెవులు కలిగిన వాళ్ళై ఉన్నారు ప్రజలు. 4వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తారంటే తమకు అనుకూలమైన హిత బోధకులను పోగు చేసుకుంటున్నారు. అనుకూలమైనటువంటి, తమని పొగిడేటి వాళ్ళు, తమకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళని, తమను సపోర్ట్ చేసేవాళ్ళు అటువంటి బోధకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ వచనం మనం గమనిస్తే ఇదే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. చాలండి. ఇక్కడ రాయబడిన మాటలు తర్వాత 39వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. చాలండి. అయితే మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకటి పనిని మారుస్తాడు పరిశుద్ధాత్ముడు, 2వది లక్ష్యాన్ని మారుస్తాడు, 3వది దృష్టిని మారుస్తాడు. 7వ అధ్యాయంలో అపోస్తల కార్యం చూడాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఒక ప్రాబ్లం లేదా ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఈ మోషే ఏమాయను? వాళ్ళకి ఒక సందర్భంలో ఈ ఫిలిప్ ఏమైపోయాడు? ఫిలిప్ పాస్టర్ అడ్రస్ లేడు, ఎడిపోయాడు, ఉన్నట్టుండి వెళ్ళిపోయాడింది. సాయంత్రం మీటింగ్ జరగాలి, లేదా రేపు మీటింగ్ జరగాలి, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు ఇతను? దేవుని ఆత్మ అతన్ని కొనిపోయాడు. దేవుని ఆత్మ వెళ్ళమని చెప్పాడు. ప్రభు దూత అతనితో మాట్లాడాడు. అనగా మన దృష్టి అపోస్తుల మీదనో ఆత్మీయ అనుచరుల మీదనో కాదు, మన దృష్టి ప్రభువు మీద ఉండాలి. అందుకనే ఒక భక్తుడు లేక భక్తురాలు పాడిన పాట, నేనుగాక మరి దేనిని నే చూడనివ్వకు, గ్రహింపనివ్వకు. అది నిన్ను తప్ప, యేసును తప్ప మనం దేన్ని చూడడానికి, ఎవరిని చూడడానికి వీలేదు. 4వ విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1-2 వచనాలు చూడాల్సిన అవసరం లేదు, సమయం లేదు కనుక. పరిస్థితులను మారుస్తాడు ఆయన. సంఘం అయోమయ పరిస్థితిలో ఉంది. 8వ అధ్యాయం 6వ మొదటి వచనాలు మనం గమనిస్తే, సంఘము చెల్లా చెదరైపోయి, స్కాటర్ అయిపోయి, పాడైపోయి, ఇంకా పతనావస్థకు వచ్చేసింది. 0 అన్న స్థాయికి వచ్చేస్తుందేమో. కానీ దీనంతటికీ కారణమైన ఒక వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. మనల్ని బాధించేవాడిని, ప్రార్థన చేసే వాళ్ళని బాధించేవాడిని ప్రభు పట్టుకుంటే వాడు ప్రార్థన చేసేవాడుగా మారుతాడు. దేవుని స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన పనిని, పరిశుద్ధాత్ముడు మన పనిని మారుస్తాడు, మన లక్ష్యాన్ని మారుస్తాడు, మన దృష్టిని మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. హీ విల్ చేంజ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. ఎప్పుడనంటే అననుకూల పరిస్థితులు కాదు, అనుకూలమైన పరిస్థితులు దేవుడు కలిగిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ద్వారా మార్పులు అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.